హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ యొక్క షెడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మనం మొదటగా చూసినట్లయితే ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చూసినట్లయితే ఆర్టికల్స్ అనేవి 395 ఆర్టికల్స్, అలాగే 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అనేవి ముందుగా భారత రాజ్యాంగం రచించినప్పుడు ఉండేవన్నమాట. ప్రెసెంట్ వచ్చేసరికి ఏంటి అంటే 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ అలాగే 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ యొక్క 12 షెడ్యూల్స్ మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో దీని తాలూకా న్యూమానిక్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే అందరికీ తెలిసిందే ఏంటి అంటే టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, TEARS OFOLD అండ్ అలాగే P అండ్ అలాగే M. సో ఇప్పుడు వాటి తాలూకా డీటెయిల్గా చూద్దాం అనమాట. ఏంటని చూసినట్లయితే టీ అంటే ఏం చెప్తున్నాం మనం, యూనియన్ టెరిటరీస్. ఈ అంటే ఏంటంటే ఎమాల్మెంట్స్. నెక్స్ట్ అలాగే ఏ అంటే ఏంటి, ఎఫర్మేషన్స్ అండ్ అలాగే ఓట్స్ అనమాట. సో ఆర్ అంటే ఏంటంటే రిజర్వేషన్స్ ఆఫ్ ది రాజ్యసభ సీట్స్. నెక్స్ట్ అలాగే ఎస్ వచ్చేసరికి ఏంటి అంటే షెడ్యూల్ ఏరియాస్ అండ్ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేసేది ఎస్. టీయర్స్ అంటే ఎస్ అంటే 5 వరకు వచ్చాయి కదా, సో 1 2 3 4 5 టీయర్స్ వరకు వచ్చేసరికి షెడ్యూల్ ఏరియాస్ వరకు అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఓ అంటే ఏంటంటే అదర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అంటే ATM అని చెప్పేసి అంటాం కదా, అస్సాం, త్రిపుర, మేఘాలయ. ఓకే, సో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాము ATM². ఓకే, అస్సాం, త్రిపుర, మేఘాలయ ఆర్ మిజోరాం. ఓకే, సో ఇవి ఏంటి అంటే అదర్ ఏరియాస్. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఇప్పుడు F అని చెప్పేసి అంటాం కదా, F అంటే ఏంటి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే మనకి యూనియన్ లిస్ట్ కానీ, స్టేట్ లిస్ట్ కానీ, కంకరెంట్ లిస్ట్లో కానీ ఎన్ని పాదవి ఉన్నాయని చెప్పేది ఏంటి అంటే ఫెడరల్ స్ట్రక్చర్. నెక్స్ట్ అలాగే ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడేది ఓ. ఓకే, 8 షెడ్యూల్. నెక్స్ట్ అలాగే 9 వచ్చేసరికి ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ఓకే, 9 వచ్చేసరికి ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్. 10 వచ్చేసరికి ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా, సో డిఫెక్షన్ అని చెప్పేసి అంటాం కదా మనం, డిఫెక్షన్ లా గురించి మనకు మాట్లాడేది 10. అలాగే ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 11 చూసినట్లయితే P అంటే పంచాయత్స్, M అంటే మున్సిపాలిటీస్. ఓకే, సో ఇవి మనకి ఏంటి అంటే టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే మనం షెడ్యూల్స్ అని చెప్పేసి అంటున్నామో షెడ్యూల్స్ తాలూకా ఫుల్ లెంత్ వీడియో అనేది మన యొక్క ఛానల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఓకే, థ్యాంక్ యూ. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.